హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకుల ఉప్మా చేస్తున్నాను. చూడండి, ఇవి అటుకులు, కొన్ని అటుకులు తీసుకున్నా. ఈ అటుకుల ఉప్మా సింపుల్గా, ఫాస్ట్గా, హెల్తీగా చేసుకోవచ్చు. ఇది ఉప్మా అంటేనే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఈ అటుకుల ఉప్మా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది కదా. ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపెడతాను. ముందుగా ఈ అటుకులు కొన్ని తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కొంచెం కడిగేసుకోవాలి. ఏమైనా చెత్త అది ఇది ఉంటే పోతుంది, కొంచెం అటుకులు కొంచెం నానుతాయి. చూడండి, ఇలా బియ్యం కడిగినట్టు ఇలా కొంచెం కడిగేసి వడగట్టేసుకోవాలి. ఎప్పుడు ఒకే తీరుగా టిఫిన్ కాకుండా ఇట్లా రకరకాలుగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో కొంచెం నూనె వేయాలి. పోపు దినుసులు, కొన్ని పల్లీలు కొంచెం ఎర్రగా వేగాలి. ఇది కొంచెం ఎర్రగా వేస్తే టేస్ట్ వస్తాయి కదా. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఇవి బీన్స్, సన్నగా తరిగిన బీన్స్, టమాటా, క్యారెట్, కొంచెం కరివేపాకు. కొంచెం మగ్గితే ఉడికినట్టు అయిపోతాయి కదా, కొంచెం మగ్గనిద్దాం. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, పసుపు. చూడండి ఎంత సింపుల్గా పోపు తాలింపు వేసుకోవడమే కదా. కొంచెము అల్లము, ఒకవేళ అల్లం కాకుండా కొంతమంది సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. తాలింపులో మనం అల్లాన్ని సన్నగా ముక్కలుగా తరిగేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకుల్ని ఇందులేసేసుకుందాం. అంతే, అయిపోయింది. చక్కగా కలిపేసుకుంటే అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇద్దరికి సరిపోతుంది. ఇలా మొత్తము కలిసేలా కలుపుకోవాలి. కొంచెం నిమ్మరసము, వేడివేడిగా నిమ్మరసం పిండుకుంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి. నిమ్మరసం వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, తీసేయచ్చు. నిమ్మరసం వేస్తే బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అయిపోయిందండి. చూడండి, అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది కదా. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనబడుతుందో, ఎంత సింపుల్గా 5 నిమిషాలలోనే, 5 నిమిషాలు కూడా పట్టలే కదండి, పోపు వేసే టైంలోనే అయిపోయింది. మనం మార్నింగ్ ఫాస్ట్గా ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా అయిపోవాలి, కొత్తగా ఉండాలి అని అంటే ఈ విధంగా చేసి పెడితే బాగుంటుంది కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.